సారపాకలో స్వచ్ఛతా సేవపై అవగాహన ర్యాలీ. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా సేవా కార్యక్రమాన్ని స్వచ్ఛతా సేవ 2024 పేరుతో ఐటీసీ సౌజన్యంతో వావ్ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటారో అలానే పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచాలి అని దానిలో భాగంగా తడి చెత్త, పొడి చెత్త కాలువలలో, బహిరంగ ప్రదేశాలలో వేయకుండా పంచాయతీ వారి చెత్త ట్రాక్టర్లోనే వేయాలని, తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా వేయాలని సారపాక గ్రామంలోని మైనారిటీ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఐటీసీ హెచ్ఆర్ జిఎం చెంగల్రావు మాట్లాడుతూ, ప్రభుత్వాలు పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో వావ్ సంస్థ ఆధ్వర్యంలో తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ కాలేజీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, వావ్ సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారు. మహాత్మా గాంధీ భారత మాతకు బానిస సంఖ్యల నుండి స్వేచ్ఛను కలిగించారు. ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత. దేశాన్ని పరిసరాలను అపరిశుభ్రం చేయను, ఇతరులను చేయనివ్వను. పరిశుభ్రత సాధించే పనిని స్వయంగా మొదలుపెట్టి ఉండేలా చూస్తాను. ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే దేశాలు వాయిస్ తీసుకున్నారా? నమస్కారం. ఈ సేవ 2024 సెప్టెంబర్ 17 నుంచి 2 అక్టోబర్ అంటే గాంధీ జయంతి వరకు మనం జరుపుకోవడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు ప్రకారం మనం స్వచ్ఛతకి పెద్దపీట వేసి చెత్తని కాలువల్లో వేయకుండా చెత్తని తడి చెత్త, పొడి చెత్తగా డివైడ్ చేసి మన గ్రామంలో మన గ్రామ పంచాయతీలకి సహకరించి మనం చెత్తల్ని సపరేట్ చేయడం వల్ల వచ్చే లాభాలని పొందాలని ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ వారి మేనేజ్మెంట్ సహాయంతో వావ్
టీంతో కలిసి మైనారిటీ గురుకుల పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులందరికీ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. వారికి తడి చెత్త పొడి చెత్త అవగాహన కల్పించడం జరిగింది. అందరూ వాళ్ళు భాగస్వాములై ఇంకొక 100 మందికి చెప్పి ఆ 100 మంది ఇంకొక 100 మందికి చెప్పి ఈ స్వచ్ఛతా హీ సేవ 2024 సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.